ఈ ప్రపంచంలోని పెళ్లి రద్దు చేయాలి. అమ్మాయిలు వెనకాల పడి ఉన్నదంతా దబ్బెట్టుకున్న తర్వాత ఒక వేమన యోగయ్యాడు. ఉన్న పిల్లల్ని రాజ్యాన్ని వదిలేయడం వల్లే ఒక రాజు బుద్ధుడయ్యాడు. అలా వదిలేయటం వల్లే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ప్రతి ఒక్కరి తల్లిలో ఒక సుడు ఉంటుంది, కానీ నాకు 2 సుళ్ళు ఉన్నాయి. నా స్టోరీ మీకు డబుల్ ఇంపాక్ట్. పాపని పడుకోబెట్టి కడగారా? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి? తనకి డౌట్ వస్తే ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఓ బావా, రా బావా. రేపు చూసుకున్నామే. పడుకో. బాగా బిజీ అయిపోయినట్టున్నారు. అవును, బాబు బాగా బిజీ అని స్టోరీ రాస్తున్నా. ఓపెన్ చేస్తే ఏడున్నావు? వస్తున్నా. నాకు నీ మీటింగ్ లో ఉన్నా. చిన్న పర్సనల్. దేంతో రా అంత చిన్నగా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం దగ్గర ఉంటే నేను గుర్తుకురానా? కొన్నాళ్ళు ఆ పాత పెళ్ళాన్ని పక్కన పెట్టి ఈ కొత్త పెళ్ళాన్ని పట్టించుకో. చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఏం చేయమంటావే? నీ అమ్మ దీంతో లోలనుకుంటే ఫస్ట్ నీ లోలంటా. వస్తా ఉండు, లంచమంట. వస్తా ఉండు. ఇందిరా లంబడి కొడుకా, బూతులు పెడతావంటే చంపేస్తా నిన్ను. ఈ రోజు చంపేస్తా నిన్ను. రా. ఇంట్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేద్దని చెప్పాను కదా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే? అదే కావాలంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపో బావా. ఇంత ప్రేమ బావా, నీకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక్క ఆడది కూడా లేని ప్రపంచంలో పుట్టించమని ఆ దేవుడికి స్టఫ్ ఇచ్చి పెక్కి పోసి మరి చెప్తాను రా. ఈ నెమ్మ దోల తీర్పుదలుడు నీకు. అందుకే సిగ్గు ఎగ్గు నేను వదిలేసాలే, పప్పులో పెక్కు హక్కు మొదలెట్టేసాలే, ఆడదే హద్దే దాటితే ఇంతే ఉంటదిలే, అందులో మగన యాళ్ళ హ్యాండే ఉంటదిలే. నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడంటే? నీ మొగుడేంటి? నా మొగుడు. ఎవరు వద్దు, ఏది వద్దు, నా తాగు నేను తాగుతూ, నా తిరుగు నేను తిరుగుతా. దీని అమ్మ జీవితం. అది మ్యాటర్.